దేవునికి ఈ సమయం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మా బెరాక చర్చల మినిస్ట్రీ తరపు నుంచి మరి వాక్యాన్ని అందిస్తుండగా చూస్తున్న మీ అందరికీ శుభములు, అలాగే అందరికీ ఆశీర్వాదాలు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన మా పరిశుద్ధుల ప్రేమానమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అయితే మరి దేవుని భయం కలిగిన యవనస్తులు ఎవరంటే మరి ఆదికాండం 39వ అధ్యాయము చూద్దాము. యేసోబునకు ఐగుప్తును తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజు సంరక్ష సేనాధిపతి అయిన పోతీఫరునకు ఐగుప్తుడు అతను తీసుకుని వచ్చిన ఇస్మాయిలీల వద్ద అతన్ని కొనేను. యేసోబునకు తోడై ఉండను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తుని ఎంట నుండి యెహోవా అతనికి తోడై ఉండనని అతడు చేసినదంతే అతని చేతిలో యెహోవా సఫలం చేసిన అతనికి యజమానుడు చూసినప్పుడు యేసోబు మీద అతని కటాక్షం కలిగిన గనక అతని ఏదో పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతే అతని చేతికి అప్పగించాను. అతడు తన ఇంటి మీదను తన కలిగిన అంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యేసోబు నిమిత్తం ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతను కలిగిన సమస్తం మీదను ఉండేది. అతడు తన కలిగినదంతా యేసోబు చేతికి అప్పగించి తన ఆహారం తినడు తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదు విచారించిన వాడు కాడు. యేసోపు రూపవంతుడు సుందరుడై ఉండేను. అటు తర్వాత అతని యజమానుని భార్య యేసోపు మీద కన్ను వేసి తనతో క్షీణించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగిందంతే నా చేతికి ఇప్పించను కానీ నా వశమును తన ఇంట్లో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంట్లో నాకంటే పైవాడును ఎవడో లేడు. నీవు అతని భార్యవైన నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకుండా లేదు. కాబట్టి నేను ఎట్లా ఎంత ఘోరమో దుష్కారం చేసి దేవునికి విరోధంగా నేను పాపము కట్టుకుందని తన యజమాని భార్య తను దినదినము ఆమె యేసోబుతో మాట్లాడుచున్నాను. అతడు ఆమెతో శయనించుకు అతను ఆమెతో సుందరుడు నేను ఆమె మాట విన్నవాడు కాడు. ఆమెతో నుండికైనా ఆ మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళిన ఇంటి మనుషులతో ఎవరు అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో క్షయించమని చెప్పి అతను తన వస్త్రమును ఆమె చేతులు విడిచి పెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. హల్లెలూయా. ఈ వాక్యంతో మరి మాట్లాడుతున్నాడు దేవుడు. యేసోబు మరి ఒక యవనస్తుడు. అయితే మరి అక్కడ పోతీఫరు ఒక అతను ఉన్నాడు. ఐగుప్తు నుంచి తీసుకొచ్చినప్పుడు ఫరో ఉద్యోగస్తుడు రాజు సంరక్షకుడు అనమాట. ఫరో సేనాధిపతి అయిన పోతీఫరునకు ఒక ఐగుప్తుడు అతనికి తీసుకుని వచ్చి ఇస్మాయిలీలను అతను కొన్నాడు. యేసోబుని కొన్నాడు అన్నమాట. కొన్న తర్వాత యెహోవా యేసోబుకు తోడై ఉండనని మరి తెలుసుకుని అతన్ని తన ఇంటిలో పనిచేయడకు తను కొనుక్కుని తీసుకుని వెళ్ళాడు. అయితే మరి యేసోబు తన ఇంట్లో పని చేసే అంతట్లోనూ నమ్మకంగా ఉన్నాడు. మరి యేసోబు చేసిన పని అంతటి సఫలమైతే ఉందని మరి పోతీఫరు తెలుసుకుని అతని ఇంటిలో పని చేయడానికి పెట్టుకున్నప్పుడు ఆయన యేసోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనమాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మరి అతడు చేసిన పని అంతా సఫలమవుతుంది. అతడు ఆయన ఇంట్లో ఉన్నప్పటి నుంచి మరి పోతీఫరుని కూడా దీవిస్తూ ఉన్నాడు అనమాట. దీవిస్తూ ఉన్నప్పుడు మరి ఆ సమయంలో దేవుని కటాక్షము యేసోబు మీద ఉంది కాబట్టి అతను పరిచయం చేయబడిన అతడు తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి తన కలిగినంత అతని చేతికి అప్పగించాడు పోతీఫరు. అయితే అతడు అలాగ ఉన్నప్పుడు మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని తెలుసుకుని అతను పనంతటి సఫలమవుతుందని తెలిసి పోతీఫరు తన ఇంటి పనులన్నింటినీ అతనికి అప్పగించాడు. ఒకరోజు పోతీఫరు ఏం చేశాడంటే తన పని మీద బయటకు వెళ్ళాడు. అయితే మరి యేసోబు యవనస్తుడుగా ఉన్నాడు, రూపడుగా సుందరవతుడుగా ఉన్నాడు కాబట్టి పోతీఫరు భార్య అతని మీద కన్ను వేసి అతను శయనించాలని అతనితో పై వస్త్రాన్ని లాగినప్పుడు ఆయన తప్పించుకుని వెళ్ళిపోయాడు. అంటే అలాంటి సమయంలో మరి ఆయన పాపం చేసినా కూడా ఎవరికి కనపడదు. కానీ దేవుడు చూస్తున్నాడు, నేను పాపం చేయకూడదు అని చెప్పేసి ఆయన ఏం చేశాడు,
ఆమె పై వస్త్రాన్ని లాగితే పై వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి నేను దేవునికి విరోధంగా ఏ పాపమో చేయకూడదని చెప్పేసి దేవుని భయం కలిగి ఆయన అక్కడి నుంచి పారిపోయాడు. అలాగా యవనస్తులు మరి ఎంత నీతిగా ఉన్నాడో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో, అలాగే మరి ఇక్కడ మరి మన దగ్గర ఉన్న అందరూ కూడా యవనస్తులు కూడా ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఎవరు లేరు, వాళ్ళిద్దరు ఉన్నారు, పాపం చేసినా ఎవరో చూడరు, కానీ దేవుడు చూస్తున్నాడని దేవుని యందు భయభక్తులు కలిగి ఆమె పై పంచి లాగినప్పటికీ ఆ పై వస్త్రాలు విడిచిపెట్టేసి పారిపోయాడు. ఇంటిలో అన్నిటిపైన అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నాకు అధికారం ఏమి లేదని చెప్పి నీ భర్త అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఆ యవనస్తుడుగా ఉన్న యేసోపు ఎంత నీతిమంతుడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, యథార్థంగా జీవించాడు. అయితే మరి దేవుడు మరి ఒక సమయంలో మరి ముగ్గురు యవనస్తులు ఉన్నారంట. ముగ్గురు యవనస్తులు ఉన్నప్పుడు ఆ ముగ్గురు యవనస్తులు పడుకుని ఉన్నప్పుడు వాళ్ళకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం కలిగినప్పుడు వాళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్ళినాయి, మరి నరకానికి వెళ్ళినాయి అంట. నరకానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఏం చూశారంటే, వాళ్ళు మామూలుగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు అనుకున్నారంటే ఏమనంటే చనిపోయిన తర్వాత నరకం ఉంటుంది, పరలోకం ఉంటుంది. అంటే అవన్నీ మనకి తెలిసాయి, ఇవన్నీ మనం ఎందుకు చూసామా, అవన్నీ మనకి ఎందుకు, మనమేం పట్టించకూడదు, అవి ఉన్నది నిజం అబద్ధం మనకేం తెలుసు అని వాళ్ళు కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్నారంట. లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు, పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆ ముగ్గురు అలా అనుకున్నప్పుడు ఆ దేవుడు వాళ్ళ ఆత్మల్ని ఆ దర్శనంలో ఆత్మల్ని నరకానికి తీసుకుని వెళ్ళాడు. నరకానికి తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళు మరి ఆ నూనెలో కాల్చబడడం, చాలామంది పాపం చేసిన వాళ్ళు మరి అరుపులు, అరవడము, కేకలు వేయడము, వాళ్ళు చనిపోవాలి అనుకున్నప్పుడు కూడా ఆ బాధలకి ఆ నూనెలో కాలుతూ మరి పాపంలో ఉన్న వాళ్ళందరూ నరకానికి వెళ్ళారు. అక్కడ నూనెలో కాలుతూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు, ఎంతగానో మంటల్లో కాలుతూ ఉన్నారు. వాళ్ళు చనిపోవాలనుకున్న మరణం రావట్లేదు అనమాట. అయితే అది ఎంతో ఘోరంగా ఉంది. వీళ్ళందరూ ఎవరంటే భూమి మీద పాపం చేసిన వాళ్ళు ఆ నరకానికి వెళ్ళిపోయి మరి ఆ శ్రమల్ని అనుభవిస్తూ ఉన్నారు. అదే అగ్ని ఆరదు పురుగు చావదు అన్నట్టు ఆ అగ్ని ఆరిపోవట్లేదంట. వీళ్ళు కాలిపోతూ ఉన్నారు, మంటల్లో కేకలు వేస్తూ ఉన్నారు. అక్కడ మంచినీళ్ళు దాహం ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఆ యవనస్తులు అదంతా చూశారంట. చూసి ఆ భయంకరమైన దృశ్యాలు చూసి వాళ్ళు భయపడిపోయి మనము కూడా పాపం చేయకూడదు, మనము కూడా పాపం చేస్తే ఈ నరకానికి వస్తాము, అగ్నిలో కాలుతూ ఉంటాము, మండే గుండంలో మనము పడి మనల్ని కూడా కాల్చి వేస్తారు, మనము పాపం చేయకూడదని వాళ్ళందరినీ చూసి ఆ భయంకరమైన వాళ్ళు ఏడుస్తుంటే, రోదనలు పెడుతూ ఉంటే, ఆ మంటలో కాలిపోతూ ఉంటే వాళ్ళు ఎంతో బాధపడి భయపడిపోయారంట. అప్పుడు తిరిగి వాళ్ళు పడుకున్నప్పుడు తిరిగి దేవుడు వాళ్ళ ఆత్మలు తీసుకొచ్చి వాళ్ళ శరీరాల్లో పెట్టినప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళు నిద్రపోయినట్టు లేచినప్పుడు వాళ్ళ దర్శనంలో చూసిన అన్నీ కూడా నిజమే, మనం ఇక పాపం చేయకూడదు. అలాగే యవనస్తులు ఎంతోమంది పాడైపోతూ ఉన్నారు. ఆ యవనస్తులందరికీ మనము ఈ వాటిని బోధించాలి, ఈ మాటలను మనం చెప్పాలి అని చెప్పేసేసి వాళ్ళు అప్పటికప్పుడే వాళ్ళు చూసిన ఆ నరకానికి వెళ్ళి వాళ్ళ ఆత్మలో వాటిని చూసి వచ్చినాయి కాబట్టి ఇక మనం పాపం చేయకూడదు. మనం ఇలాగ ఎంతోమంది యవనస్తులు పాడైపోతున్నారు, వాళ్ళందరికీ కూడా మనం చూసినాయి అని చెప్పి వాళ్ళు మారు మనసు పొందేటట్టు, రక్షణలోకి వచ్చేటట్టుగా మనము స్వార్థ ప్రకటించాలని ఆ రోజు నుంచి వాళ్ళ ముగ్గురు యవనస్తులు కూడా మారు మనసు పొంది, రక్షణ పొంది, అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ, అనేక మంది రక్షణలోకి నడిపిస్తూ వాళ్ళు గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ యేసోపు కూడా నీతిమంతుడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆమె పోతీఫరు భార్య పై వస్త్రాన్ని లాగినప్పటికీ పాపానికి దూరంగా పారిపోయాడు. ఎందుకంటే దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, దేవునికి నేను విరోధంగా ఏ పాపం చేయకూడదు అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి పారిపోయాడు అనమాట. ఆ నీతిమంతుడుగా ఉన్నాడు యేసోపు, మంచి యవనస్తుడుగా ఉన్నాడు, కానీ పాపం చేయకుండా పారిపోయాడు. ఇక్కడ కూడా ఈ ముగ్గురు యవనస్తులు ఆ దర్శనంలో వాళ్ళు చూసిన మరి ఆ మంటలా కాలిపోవడం, నరకులు ఎంతోమంది ఆ బాధపడడం చూసి మనం కూడా ఇక పాపం చేయకూడదు అని వాళ్ళు మారు మనసు పొంది, రక్షణ పొంది, అనేక మంది యవనస్తుల్ని వాళ్ళు దేవుని యొక్క గురించి చెబుతూ
అందరూ కూడా మారు మనసు పొందేటట్టు, రక్షణలోకి వచ్చేటట్టు స్వార్థ ప్రకటిస్తూ అనేక మంది యవనస్తులకి వాళ్ళు రక్షిస్తూ వస్తారు. అలాగే మనము యవనస్తులారా మీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి చాలామంది యవనస్తులు డ్రగ్స్కు లోనైపోతూ ఉన్నారు, గంజాయికి లోనైపోతున్నారు, త్రాగుడుకు లోనైపోతున్నాడు. అలాగే వాటికి అలవాటు పడిపోయి చాలామంది మరణానికి దగ్గరైపోతున్నారు. అలాగే చూస్తున్న యవనస్తులారా, ఎవరైనా పురుషులారా, ఎవరైనా సరే మరి ఆ డ్రగ్స్ లోబడకుండా, త్రాగుడుకు లోబడకుండా, అలాగే మరి గంజాయికి లోబడకుండా దేవుని యందు యేసోపు ఏ విధంగా అయితే భయభక్తులు కలిగి నీతిమంతులుగా ఉన్నాడో అలాగే మీరు కూడా ఉండి మారు మనసు పొంది రక్షణ పొందండి. మీరు కూడా ఆ నరకానికి పోకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యానికి అనుగుణంగా జీవించే కృప మీ అందరికీ తోడయండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి నాయన, వింటున్న ప్రతి యవనస్తుని పురుషులను కూడా మీరు దర్శించమని అడుగుతా ఉన్నాం తండ్రి. ఆ బిడ్డలందరూ కూడా ఏ ఒక్కరూ పాపంలో పడిపోకుండా పరిశుద్ధమైన జీవితాన్ని నరకానికి పోకుండా పరలోకంలోనికి వెళ్ళడానికి మీ కృప దయచేయమని, చూసిన ప్రతి బిడ్డను మీరు దర్శించమని, మీరు మాట్లాడమని, మీ పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళలోకి ప్రవహింప చేయమని, మీ యొక్క శక్తిని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. ప్రతి బిడ్డ పైన మీ అభిషేకం నుంచి మీ పరిశుద్ధాత్మను క్రమరించి మారు మనసు రక్షణ పొందడానికి మీ కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా. విన్న వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో భద్రపరుచుకుని దాని ప్రకారము నడిచే జీవితాలను అందరికీ దయచేయండి ప్రభా. అలాగే ఎవరైతే యవనస్తులు ఉద్యోగాలు ఉన్నారు, ఉద్యోగాలు దయచేయండి, పనులు లేకున్నారో పనులు దయచేయండి ప్రభా. అలాగే మారు మనసు లేని వాళ్ళకి మారు మనసు, రక్షణ లేని వాళ్ళకి రక్షణ దయచేయండి. నేను బిడ్డలందరూ కూడా దీవించండి ప్రభా. ఎవరు ఏ పాపంలో పడిపోకుండా పరిశుద్ధమైన జీవితాల్లో మీరు దయచేయమని ఆయన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అలాగే మా మినిస్ట్రీస్ తరపు నుంచి ఎవ్రీ మంత్ మరి పాస్టర్ మన మీటింగ్, స్త్రీల మీటింగ్ పెడతాము. రావాల్సిన వాళ్ళు కనబడుతున్న ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. అలాగే మేము మందిరానికి స్థలం కొనాలనుకుంటున్నాం. ఎవరైనా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడితే మీరు కూడా మాకు ఆ కానుకలు పంపించవచ్చు. అలాగే మా పరిచయ కొరకు, మా కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే మీరు కూడా మరి పరిచయలో పాలుభాగస్తులు కావడానికి కానుకలు కూడా పంపించవచ్చు. అలాగే అలాగే అనేక మంది కూడా రక్షణలోకి రావడానికి మీ అందరి కొరకు, చూస్తున్న మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ కుటుంబాలందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీరు షేర్ చేయండి అనేక మందికి. మీ వాక్యము మరి మీ అందరూ కూడా దీవించబడును గాక. ఆమేన్.